రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అక్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబట్టారు. ఎల్ఓసి వెంబడి కాల్పులు జరిపారు. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. రైటిక ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుధాల్లో కారు, టాటా ఏసీలో గంజాయిని గుర్తించినట్లు సిఐ కృష్ణబాబు తెలిపారు. గంజాయితో పాటు కారు, టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక సోదాల్లో కారు, టాటా ఏసీలో గంజాయిని గుర్తించినట్లు సిఐ కృష్ణబాబు తెలిపారు. గంజాయితో పాటు కారు, టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి, ఏలూరు జిల్లాలో భారీగా అంటే 400 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే గంజాయి ఉందో గంజాయి మీద ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఎక్కడో చోట ఈ గంజాయి సంబంధించి రవాణా చేస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే గంజాయి సంబంధించి యువత చెడిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పూర్తిగా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి సంబంధించినటువంటి ఏదైతే జాతీయ రహదారి ఉందో రహదారిపై చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాకినాడ నుంచి ఇటు గుంటూరు వెళ్తున్నటువంటి 2 వాహనాల్లో సుమారుగా 400 కేజీల గంజాయి అయితే పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు సమాచారం కొంత ఉన్నప్పటికీ కూడా నిత్యం కూడా ఏదైతే జంగారెడ్డిగూడెం చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమారుగా 400 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మా ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఆ గతంలో ఏమన్నా తీసుకెళ్లారా, లేకపోతే ఈ ఏదైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఈ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి నేపథ్యం అంతా కూడా పోలీసులు అయితే అరెస్ట్ అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని వివరాలు సేకరిస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంత మొత్తంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదన్నా సంస్థకి వెళ్తుందా లేకపోతే ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారా అనే దాని మీద కూడా పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ గంజాయిపై పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడక ముందు కూడా ఇటు తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కూడా ఈ గంజాయి పైన ఉక్కుపాదం మోపుతాము, గంజాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేదా పండించడం కానీ లేకపోతే సరఫరా చేస్తున్నటువంటి ప్రతి వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలో గత 10 నెలలు బట్టి కూడా ప్రతి చోట కూడా చెక్ పోస్టుల వద్ద కావచ్చు, లేకపోతే ముందస్తు సమాచారం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా ఈ గంజాయి మీద నియంత్రణ దిశగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ వీరబ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఎన్డీఎస్ఏ రిపోర్టుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. నేడు ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టును క్షుణ్ణంగా ఉత్తమ్ వివరించనున్నారు. అలాగే రేపు సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. నేడు ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టును క్షుణ్ణంగా ఉత్తమ్ వివరించనున్నారు. అలాగే రేపు సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ మంత్రులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. సభను చూసి ముగ్గురు మంత్రులు ఉలిక్కిపడ్డారని ఎద్దేవా చేశారు. సీఆర్ ఎవరి పేరును ఎత్తి మాట్లాడలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు, మెడలు వంచి తెచ్చుకున్నామని గంగుల అన్నారు. మీరు కాదు గ్రేట్, కేసీఆర్ ది గ్రేట్ అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం నార్తు రాజపాలెం జాతీయ రహదారిపై లారీని వెనక నుండి బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బోగులు మండలం రామస్వామి పాలెంకు చెందిన ప్రవీణ్, ఇబ్రహీంపట్నంకు చెందిన మన్సూర్లు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుధాకర్ రెడ్డి మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.